హలో. యాక్చువల్గా ఈరోజు క్విక్ వీడియో అబౌట్ జేపెగ్ అండ్ రా ఫుటేజ్ డిఫరెన్స్ ఏంది జేపెగ్కి రా ఫుటేజ్కి. సో నేను ఎప్పుడు షూట్ చేసినా కానీ జేపెగ్ రా రెండిట్లో షూట్ చేస్తాను. అంటే నేను షూట్ చేసిన తర్వాత నాకు జేపెగ్ ఫైల్ ఉంటుంది, అట్లాగే రా ఇమేజ్ కూడా ఉంటుంది. రా ఇమేజ్ వచ్చేసి .raf ఫైల్. ఓకే, సో లెట్స్ జస్ట్ డిఫరెన్స్ చూద్దాం అబౌట్ జస్ట్ ఇక్కడ ఫైల్ సైజు ఎట్లా వ్యారీ అవుతుంది అనేది చూద్దాం. సో జేపెగ్ అయితే ఇక్కడ మనం చూస్తే 6 MB ఉంది. సో .raf ఫైల్ వచ్చేసి 57 MB ఉంది. సో ఒక్కోసారి మనం ఇంకా కెమెరాలో సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే ఇంకా ఇది పెద్ద సైజు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని డిఫరెన్స్ ఏంటి అసలు, దాన్ని ఎట్లా రాలో ఎందుకు షూట్ చేయాలనేది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ మ్యాక్బుక్ వాడుతున్నాను, మ్యాక్ ప్రో, అండ్ ఎడిటింగ్ టూల్ వచ్చేసి మ్యాక్లో ఇన్బిల్ట్ ఉండే ఫొటోస్ అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ చూస్తే నేను ఇంపోర్ట్ చేసుకున్నాను ఇమేజెస్ అన్నీ. సో ఇక్కడ మీరు చూస్తే ఇది రా ప్లస్ జేపెగ్ అని ఉంది. సో ఇది ఆల్రెడీ నేను ఎడిట్ చేసినాను. సో దీన్ని మళ్ళీ నేను రివర్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుండి చూపిస్తాను. ఓకేనా. సో నేను డబుల్ క్లిక్ కొట్టేసి ఇక్కడ నేను ఎడిట్, ఓకే, ఎడిట్ అండ్ ఇక్కడ రివర్ట్ చేసేస్తాను చేంజెస్ అన్నీ. సో ఇక్కడ రివర్ట్ అయిపోయినాయి, ఇక్కడ కూడా రివర్ట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇమేజ్ ఇట్లా ఉంది. సో ఎడిట్ చేసేటప్పుడు నేను ఇమేజ్ని యూజ్ జేపెగ్ యాజ్ ఒరిజినల్ అంటే నేను జేపెగ్ని ఎడిట్ చేస్తున్నాను. లేదు నేను యూజ్ రా యాజ్ ఒరిజినల్ అంటే రా ఫుటేజ్ని ఎడిట్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను జేపెగ్లో ఎడిట్ చేసి చూస్తాను దీన్ని. ఓకేనా. సో ఇక్కడ ఇమేజ్ జేపెగ్ యాజ్ ఒరిజినల్ అంటే జేపెగ్ని ఎడిట్ చేస్తున్నాను. జేపెగ్ని ఎడిట్ చేసినప్పుడు సో ఇక్కడ మన కలర్స్ కానీ అడ్జస్ట్ చేయాలంటే సో ఇక్కడ జస్ట్ నేను ఆటో క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఎడిట్ అయిపోయింది ఆటోమేటిక్గా. బట్ మీరు చూసి ఇక్కడ ఎక్స్పోజర్ కొద్దిగా తగ్గించండి, ఎందుకంటే ఇంతకుముందు ఓవర్ ఎక్స్పోజ్ అయ్యింది ఈ పిక్చరు, తగ్గించినాడు. హైలైట్స్ ఇట్లా మీరు చూడండి, నేను మామూలుగా చేంజ్ చేస్తున్నాను. బ్రైట్నెస్ చేంజ్ చేస్తే తగ్గిస్తే ఈ ఇమేజ్ బ్రైట్నెస్ తగ్గుతుంది, అట్లే బ్యాక్గ్రౌండ్ కూడా తగ్గుతుంది. ఓకే, చూడండి ఎట్లా చేసినా ఎట్లా ఉంది ఇది. ఓకే, సో ఇట్లా మారుతూ ఉంటుంది. సో పెద్దగా డిఫరెన్స్ నాకు ఎడిట్ చేస్తూ ఉంటే పెద్దగా ఏం ఎక్కువ ఎడిట్ అవ్వట్లేదు ఇది. సో మళ్ళీ రివర్ట్ ఆల్ చేంజెస్ రివర్ట్ కొట్టేసినాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను ఇది ఇప్పటివరకు నేను జేపెగ్లో ఎడిట్ చేసాను. ఇప్పుడు మ్యాజిక్ చూడండి, రాలో ఎడిట్ చేస్తే ఎట్లా ఉంటుంది. నౌ రా యాజ్ ఒరిజినల్, రైట్. సో ఇప్పుడు దీన్ని ఎడిట్ చేస్తే జస్ట్ ఆటోలో పెట్టేస్తాను చూడండి. సో ఆటోలో పెట్టేసేసరికి ఎక్స్పోజర్ అవన్నీ మనకి పర్ఫెక్ట్గా తీసుకుంది. ఇది ఆటో ఎడిట్ చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో క్లౌడ్స్ కింద బ్లూ స్కై ఎంత క్లియర్గా కనపడుతుంది. ఇంకా నేను దీన్ని చేంజ్ చేయాలనుకుంటే ఎక్స్పోజర్ ఇంకా తగ్గిస్తే చూడండి డిఫరెన్స్ ఇంతకుముందు ఇప్పటికీ క్లియర్గా ఇక్కడ లోపల ఉన్న డీటెయిల్ అంతా ఇప్పుడు మనకి క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఇంతకుముందు నేను ఈ ఎక్స్పోజర్ తగ్గిస్తే డార్క్ అవుతుంది ఇమేజ్, కానీ డీటెయిల్ ఏమి రిట్రీవ్ అవ్వట్లేదు. బట్ ఇప్పుడు అట్లా కాదు. నేను హైలైట్స్ తగ్గిస్తే చూడండి ఇట్లా. సో చూడండి ఈ క్లౌడ్స్ వెనకాల ఉన్న ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంది. సో అది మొత్తం మన ఇమేజ్లో క్యాప్చర్ అయింది రాలో.
బట్ మనకు అవసరాన్ని బట్టి మనము ఎడిట్ చేసుకోవాలి. సో ఇక్కడ షాడోస్ తగ్గిస్తే చూడండి ఎంత పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత క్లౌడ్స్ వెనకాల ఉన్న బ్లూ స్కై ఎంత బాగా కనపడుతుంది. సో ఇది ఒరిజినల్ ఇమేజ్ రా. ఇది జేపెగ్ ఒరిజినల్ ఇమేజ్ జేపెగ్లో చూసింది. ఇప్పుడు నేను ఇంతకుముందులాగా చేస్తే షాడోస్ తగ్గిస్తే దీని వెనకాల ఏం ఇన్ఫర్మేషన్ మనకి క్లౌడ్స్ ఏం కనపడట్లేదు చూడండి. నేను ఎక్స్పోజర్ తగ్గించినా కానీ ఎక్స్పోజర్ తగ్గుతుంది కానీ ఇన్ఫర్మేషన్ ఏం రిట్రీవ్ అవ్వట్లేదు. ఓకే, సో అందుకే ఎప్పుడైనా ఎడిట్ చేస్తే ఇమేజ్ని ఆల్వేస్ యూస్ రాతోని ఎడిట్ చేస్తే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మనం షూట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు హరీలో ఉంటాము, టకటక కొట్టేస్తాం. సో ఎక్స్పోజర్ అవన్నీ కరెక్ట్గా అప్పట్లో మనకి సెట్టింగ్స్ కరెక్ట్ చేసుకోకపోతే రాలో షూట్ చేస్తే మనకు మిస్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా మనము గెట్ బ్యాక్ చేయొచ్చు. అదే జస్ట్ జేపెగ్లో చేస్తే మనము ఎంత ఎడిట్ చేసినా కానీ వేస్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ గుడ్ ఫొటోస్ దెన్ ఆల్వేస్ యూస్ రా ఇమేజెస్. సో ఇది చాలా స్పేస్ తీసుకుంటుంది రా ఇమేజెస్కి కంపేర్ టు జేపెగ్, బట్ ఇట్స్ వర్త్ ఇట్. సో వన్స్ ఎడిట్ చేసిన తర్వాత మనకి కరెక్ట్గా ఎడిట్ చేసిన తర్వాత ఓకే నాకు ఇంకా షాడోస్ తగ్గించాలి, ఇట్లా మనకు కావాల్సిన సెట్టింగ్స్ ఇట్లంతా పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మనకు కావాల్సినట్టు చేంజ్ చేసుకున్న తర్వాత దెన్ మనము ఈ ఇమేజ్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, అప్పుడు ఫైల్ సైజు తగ్గిపోతుంది. సో దెన్ వన్స్ ఎడిటింగ్ ఈజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రా ఫైల్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.